ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్య భాగము. యెహోవా నా స్వాస్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు. కీర్తన 16:5. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా అన్నిటికీ ఆయనే చాలిన దేవుడు. నీవే మా స్వాస్య భాగమునకు ఆధారం అని చెప్పి దేవుడు తనకిచ్చిన దానితో దావీదు ఎంతగానో సంతృప్తి చెందాడు. ఈ వాక్య ప్రకారం మన గిన్నె నుండి పొల్లుచున్నప్పుడు, ప్రభువా చాలు చాలు, నీవు మమ్మల్ని ఎంతగానో సమృద్ధిగా ఆశీర్వదించావు అని అంటారు. అవును, మన గిన్నె దేవునితో నింపబడినప్పుడు మన జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. మరియు మన జీవితంలో మనకు శూన్యంగా అనిపించినప్పుడు మనం ఇలాగనే అడగాలి, ప్రభువా నా గిన్నె ఖాళీగా ఉంది, నన్ను నింపుము. ప్రభువా నన్ను నీతో నింపుము అని చెప్పాలి. ఇంకనూ మన గిన్నెలో లోకానికి సంబంధించింది ఏది కూడా కనిపించకూడదు. అలాగనే దేవుడు ఆనందంతో మీ గిన్నెను తన సంతోషంతో నింపుతాడు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషంలో నింపబడి, అవును, ప్రభు తన మంచితనంతో మన తృప్తిపరుస్తాడు. దావీదు ఎలాగంటున్నాడు, నా ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించేదని రాత్రి గడియల్లో నా అంతరింద్రియం నాకు బోధించుంది. ఈ వాక్య ప్రకారం రాత్రిపూట కూడా దావీదు దేవుని నడిపింపును పొందుకున్నాడు. ఈ విధంగా ప్రభు అతని గిన్నె పొంగి పొలుచున్నట్లుగా నింపాడు. ప్రభు చేత నింపబడిన వాడు ఎప్పటికీ నిలవ ఉంటాడు కానీ ఎండిపోడు. మన జీవితంలో కూడా మన గిన్నె సమృద్ధిగా నిండినట్లు, పొంగి పొర్లుచున్నట్టు దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలో వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, నేటి వాగ్దానం ద్వారా నీవు నాతో మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తున్నావు. నీవే మా భాగము, మా స్వాసీయ భాగము, మా పానీయ భాగము కనుక మమ్మను నీతో పానీయ భాగంగా, స్వాస్య భాగంగా నింపము. దేవా, గిన్నె పొంగి పొర్లినంత వరకు మీ ఆత్మతో మాలో కుమ్మరించు. ప్రభా, మీ యొక్క జ్ఞానము, బలము మరియు మంచితనం మమ్మల్ని సంతృప్తిపరచు. దేవా, మా ఆలోచనలు, భావోద్వేగాలు మరియు మేము వేయించిన ప్రతి అడుగు మాకు ముందుగా వెళ్ళి నడిపించు. ప్రభా, మా శరీరం సురక్షితంగా నివసించినట్లు, మా ఆత్మని నీ ఆనందంతో విశ్రాంతి పొందినట్లు మా కృపను అనుగ్రహించు. దేవా, మమ్మల్ని రాత్రి పగలు నీ సన్నిధితో నూతనమైన తైలాభిషేకంతో జ్ఞాపకం చేయ. మా కొరతలన్నింటినీ తీసివేయండి. మాలో నీవు సమృద్ధి అనుగ్రహించి మా జీవితాలు సంతృప్తిపరచమని కోరుకుంటూ, వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు అన్నిటి నుంచి విడిపించి ఏదైనా దీవెనలతో మమ్మల్ని, మా కుటుంబాన్ని నింపమని ఈ ప్రార్థన చేస్తున్నాం నడుచున్నాం తండ్రి. ఆమేన్.